హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనము డాబా స్టైల్లో పనీర్ కర్రీ చేసుకోబోతున్నాం. ఎలా ఏంటనేది చూడండి. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉట్టి జీలకర్ర వేసాం. జీలకర్ర వేసిన తర్వాత బటర్ వేసుకుంటున్నాము. వచ్చి మనకి ఒక 4 టేబుల్ స్పూన్లు బటర్ ఉంటుంది. సో చెక్క, లవంగా, ఇలైచీ ఫ్రెండ్స్. సో సాజీర వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి. ఆనియన్స్ ఫ్రెండ్స్, ఒక బిగ్ 4 ఆనియన్స్. ఒక తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇవి మనము బాగా వేగనివ్వాలి. చూడండి, మనం టమాటాలు ఇన్నివి తీసుకున్నాం ఎందుకంటే గ్రేవీ ఉండాలి కాబట్టి టమాటాలు పడతాయి. టమాటాలు వచ్చి ఒక 5-6 అనుకోండి. సో మీ గ్రేవీకి ఎంత కావాలంత. సో బాదాం వచ్చి ఒక పిడకరన్నర బాదాం తీసుకున్నాను. కొంచెం గసగసాలు తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్. ఒక టేబుల్ స్పూన్నర చిరోంజీ తీసుకున్నాను, అంటే సహారా పలుకులు అంటారు. చిరోంజీ వచ్చి ఒక టేబుల్న్నర స్పూన్. అండ్ వచ్చి పెరుగు ఫ్రెండ్స్, ఒక కప్పు పెరుగు. ఇదంతా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను. దీన్ని వేరేగా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే జార్లోన ఈ టమాటాలన్నింటినీ పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఆనియన్స్ వేగుతున్నాయి. ఇక్కడ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు టమాటా జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత టమాటా వేసుకొని దాంట్లో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా కారం కూడా వేసుకోవాలి తగినంత. నేను 2 స్పూన్స్ వేసాను. మీ పైసనెస్ని బట్టి మీరు వేసుకోండి. బాగా వేగాలి ఫ్రెండ్స్. సో మీలో ఉప్పు వేసుకోవాలి మళ్ళా. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కామెంట్ చేస్తే మాకు తప్పకుండా ఏంటి ఈ వీడియో అనేది ఎక్కడ వరకు వెళ్ళింది అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, డాబా స్టైల్లో పనీర్ కర్రీ. లాస్ట్కి మనం ఈ కాజు పేస్ట్ ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ కొట్టింది అందులో వేసేయాలి. సో పనీరు నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను. 500 గ్రామ్స్ అనుకోండి పనీర్. సో అందుకనే మనం గ్రేవీ కూడా ఎక్కువ ఉంచాం ఫ్రెండ్స్. ఇది మనకి నూనె అనేది పైన తేలేదాకా బాగా మగ్గించుకోవాలి, కుక్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ధనియా జీలకర్ర పొడి అండ్ వచ్చి గరం మసాలా. అంతే ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే మీరు ఇంకా మన బయట దొరికే సబ్జీ మసాలా, పనీర్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. నేను అవన్నీ వేయట్లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నాకు పెద్దగా ఇష్టం లేదు, వేయట్లేదు. ఇది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. చపాతీ, బగారా రైస్, దేంతో అయినా, నాన్ రోటీ, రుమాలి రోటీ, లచ్చా పరాటా, పుల్కా, ఎనీథింగ్ అన్నిటితో సూపర్ ఉంటుంది. రైస్తో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నిమ్మకాయ రసం నేను లాస్ట్కి వేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోస్. పార్వతి హోమ్ రెసిపీస్లో చాలా వీడియోలు ఉన్నాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చూడండి అండ్ చూసి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నిమ్మరసం చెప్పాను, వేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి